టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం నుంచి కవితను బయటకు పంపినట్లుగానే కేటీఆర్ను కూడా బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. గతంలో హైదరాబాద్లో సెలబ్రిటీ డ్రగ్స్ కేసు విచారణ సందర్భంగా ఓ హీరోయిన్ ఇచ్చిన స్టేట్మెంట్లో కేటీఆర్ ప్రస్తావన ఉందని, దాని ఆధారంగా ఆయనపై కుట్ర జరుగుతుందని ఆరోపణలు చేశారు. సామ హైదరాబాద్లో డ్రగ్స్కి సంబంధించినటువంటి సెలబ్రిటీలకు సంబంధించిన డ్రగ్స్ మ్యాటర్లో ఒక హీరోయిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కేటీఆర్ గారి పేరు ప్రస్తావనని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు కోసం తాతాలాడుతున్నటువంటి ఒక టాల్ పర్సనాలిటీ ట్రబుల్ షూటర్లు మరి ఆ స్టేట్మెంట్లోని కేటీఆర్ పేరుని వాడుకొని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో కేటీఆర్ని ఇరికించేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. కుటుంబంలో నాకౌట్ మ్యాచ్లో ఒకరు బయటికి వెళ్ళిపోయినరు, ఇంకొకరు మాత్రమే మిగిలిరు కాబట్టి వాళ్ళను కూడా బయటికి పంపించేసేటటువంటి వ్యూహాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతూ ఉన్నారు. అప్పటి కేసులో ఆ స్టేట్మెంట్లో ఉంటున్నటువంటి పేరుతోటి ఎప్పటికైనా భవిష్యత్తులో ఇరకాటంలో పెట్టొచ్చు అనేటటువంటి దురుద్దేశంతో తద్వారా రాజకీయ లబ్ధి పొంది ఆ పార్టీలో ఆధిపత్యానికి వచ్చి పార్టీ పగ్గాలు చేతబట్టాలనేటటువంటిది నెక్స్ట్ కాంపిటేటర్ అయినటువంటి టాల్ పర్సనాలిటీకి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ కుట్రల పాపం ప్రపంచానికి తెలియకుండా చేస్తామని చెప్పి అనుకుంటున్నట్టు కానీ దురదృష్టవశాత్తు అన్ని విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. గతంలో హైదరాబాద్లో డ్రగ్స్కి సంబంధించినటువంటి సెలబ్రిటీ